ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే మిగిలిన రెండు టెస్టుల్లో ఖచ్చితంగా గెలిస్తేనే భారత్కు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లున్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది. మరోవైపు అగ్రస్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌత్ ఆఫ్రికా తదుపరి సొంత గడ్డ మీద పాకిస్తాన్తో 2 టెస్టులు ఆడనుంది. ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్లలో సులువుగానే గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది. ఈ సీజన్లో టీమిండియాకు మిగిలినవి 2 టెస్టులు. ఆసీస్తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో ఖచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57% పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.